श्रीगुरुभ्यो नमः। उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीः दैवेन देयमिति कापुरुषा वदन्ति। दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या यत्ने कृते यदि न सिद्ध्यति कोत्र दोषः అని ఒక సుభాషితం. సంపదలు ప్రయత్నం చేసేవాడికి దగ్గరికి తమంతట తామే వస్తాయి. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ, ప్రయత్నం చేసేటువంటి నిరంతరం ప్రయత్నం చేసే స్వభావం ఉండేటువంటి వాడి దగ్గరికి లక్ష్మి తనంతట తానే వలచి వస్తుంది. అటువంటి పురుష సింహాన్ని చూసి లక్ష్మీదేవి తానే వలచి వస్తుంది. అలా కాకుండా దైవేన దేయం, నాకు అదృష్టపరంగా ఏమి ప్రాప్తిస్తే అదే చాలు, అదృష్టపరంగా ఏమి సిద్ధిస్తే అదే చాలు అని అనుకోవటం అనేది సత్పురుషుల యొక్క లక్షణమైతే కాదు. దైవేన దేయమితి కాపురుషా వదంతి. కొంచెం ప్రయత్న లోపం ఉన్నవాళ్ళు, ప్రయత్నం చేయటంలో బద్ధకం ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్త్యా. అదృష్టం అనేది ఒకటి తప్పకుండా ఉంది, కానీ దాన్ని నేను లెక్క చేయవలసిన అవసరం లేదు. అది ఎలా ఉంటే అది అలా పనిచేసుకుంటూ వెళుతుంది. నేను మాత్రం నా శక్తికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాను అని అనుకునేవాడే నిజమైనటువంటి వీరుడు, నిజమైనటువంటి పురుష సింహుడు. దైవం నిహత్య, దైవాన్ని అదృష్టాన్ని లెక్క చేయకుండా నిహత్య పౌరుషం, పురుష ప్రయత్నాన్ని మాత్రం ఆత్మశక్తిగా తనకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో గనక చేసుకున్నట్లయితే విజయం తప్పకుండా వరిస్తుంది. లక్ష్మి తనంతట తాను వలచి వస్తుంది. అన్ని సంపదలు సదరు సాధకుడికి కలుగుతాయి. ఒకవేళ అలా ఏమీ సరిగ్గా అమరకపోతే, ఫలితం రాకపోతే ఏమైపోతుంది? యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. ప్రయత్నమంటూ చేసిన తర్వాత ఒకవేళ ఫలితం రాకపోతే దోషమేముంది? ప్రయత్నం చేసిన వాడి యొక్క విజయం ప్రయత్నంతో మొదటి క్షణంలోనే స్థాపితమైపోయింది కదా. ప్రయత్నం చేసేవాడికి మొదటి క్షణంలోనే విజయం వరించినట్లే కదా. దాని యొక్క ఫలితం కొన్ని సందర్భాలలో అటు ఇటుగా ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయాల్సిన అవసరం ఏముంది? ఇటు విజయానికి కారణమైనటువంటి అదృష్టాన్ని లెక్క చేయక, దానికి ఫలితాన్ని కూడా లెక్క చేయకుండా నిరంతరం ప్రయత్నం చేసేవాడి వెంట విజయం పరిగెడుతుంది. విజయం తప్పకుండా వెంటపడి వస్తుంది. విజయాన్ని లెక్క చేయకుండా ప్రయత్నం చేయటం అనేదే మానవుడి యొక్క లక్షణం అని ఈ సుభాషితం యొక్క స్ఫూర్తి. సరిగ్గా అదే స్ఫూర్తితో పరమాత్మ కూడా ప్రయత్నం చేసి తీరాలి. జీవుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేసి తీరాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యామా లేదా అనే పరీక్షను పెద్దగా ప్రాథమిక స్థాయిలో చేసుకోనక్కర్లేదు. ప్రయత్నమైతే తప్పకుండా చేయాలి. ప్రయత్నం చేసిన వారికి జీవుడి యొక్క తత్వం అర్థమయ్యి తీరుతుంది. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః అని అంటున్నాడు పరమాత్మ. యతంతః, ప్రయత్నం చేస్తూ యోగినః, మనస్సును కట్టడి చేసుకుంటున్న వారికి ఈ జీవుడి యొక్క తత్వం తప్పకుండా అర్థమవుతుంది, తప్పకుండా కనిపిస్తుంది. మనస్సును కట్టడి చేసుకోలేక, ప్రయత్నం కూడా సరిగ్గా ముందుకు తీసుకు వెళ్ళలేక సగం సగంగా చేసేవారికి మాత్రం ఈ జీవుడి యొక్క తత్వం కనిపించదు. అటువంటి వారు జీవతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు, చూడలేరు అని అంటున్నాడు. ప్రయత్నపూర్వకంగా, ప్రయత్న సాధ్యంగా భావించి, ప్రయత్నమే పరమావధిగా భావించి, ప్రయత్నమే విజయంగా భావించి జీవుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటంలో ప్రయత్నం చేసుకోవాలి అని పరమాత్మ ఒక సూచనను, ఉపదేశాన్ని చేస్తున్నాడు. అయితే ఈ జీవుడి యొక్క తత్వం ఏమిటి, జీవుడి యొక్క తత్వం ఎంత విస్తృతంగా ఉన్నది అనే విషయాన్ని, ఇంతకుముందు మొదలుపెట్టిన విషయాన్నే కొంచెం ముందుకు తీసుకువెళ్ళటానికి, పరమాత్మ యొక్క అంశమే జీవుడు, పరమాత్మ యొక్క అంశం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మళ్ళీ తిరిగి చెప్పటం కోసం పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా పై శ్లోకంలో యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని కూడా చెప్పాడు. ఆదిత్యుడిలోనూ చంద్రుడిలోనూ అగ్నిలోనూ ఉండేటువంటి శక్తి నేను ప్రసాదించినటువంటి శక్తి, నా యొక్క శక్తి ద్వారా వచ్చినటువంటి శక్తి. ఏ
తేజో రాశి అయినా సరే, ఏ వెలిగే వస్తువైనా సరే, ఏ పని చేసే వస్తువైనా సరే అది నా యొక్క ఆత్మ చైతన్య స్ఫూర్తితోనే పనిచేస్తోంది, వేరే వాటికి విడిగా శక్తి లేదు అనే అభిప్రాయాన్ని ఈ శ్లోకంలో వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసి శక్తులన్నీ, వెలిగే శక్తి కావచ్చు లేదా పనిచేసే శక్తి కావచ్చు, ఆ శక్తులన్నీ కూడా నేను ప్రసాదించినవే లేదా నా దగ్గర నుండి వచ్చిన శక్తులే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉన్న శక్తులన్నీ కూడా నా యొక్క శక్తికి రూపాంతరాలే అని అర్థం చేసుకోవాలి అని ఒక వివరణను ఇచ్చాడు. వివరణను ఇచ్చి పై 2 శ్లోకాలలో చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని మన ముందు ఉంచబోతున్నాడు. ప్రధానమైనటువంటి విషయాన్ని భోక్త భోజ్యం అనేటువంటి 2 అంశాల గురించి, ఆ 2 అంశాల ద్వారా పరమాత్మను తెలుసుకునేటువంటి విధానాన్ని గురించి మన ముందు ఉంచబోతున్నాడు. ఉంచబోతూ మొదటి శ్లోకంలో ఇలా అంటున్నాడు, గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని. నేను పరమాత్మనైనటువంటి నేను గాం ఆవిశ్య భూమిని చేరి భూమి యొక్క అంతర్యామినై భూదేవతా స్వరూపుడునై గామావిశ్యచ భూతాని ఈ భూమిలో ఉండేటువంటి అన్నిటినీ, ప్రాణులన్నిటినీ, ఈ భూమిలో ఉండేటువంటి సమస్త చరాచర ప్రపంచాన్ని, చరాచర ప్రపంచం మొత్తాన్ని ధారయామి నేనే పట్టి ఉంచుతున్నాను, భూమిని పట్టి ఉంచుతున్నాను. భూమితో పాటు భూమి మీద ఉండేటువంటి ప్రపంచాన్ని, ఈ జగత్తు మొత్తాన్ని నేను పట్టి ఉంచుతున్నాను. చరాచర ప్రపంచం మొత్తాన్ని నేనే ధరించి ఉంచుతున్నాను. గాం ఆవిశ్యచ భూతాని ధారయామి అహం ఓజస, నా యొక్క ఈశ్వర శక్తి చేత, నా యొక్క బలం చేత, జ్ఞాన బలం చేత నేను ఈ పని చేస్తున్నాను. ధారయామ్యహం ఓజస, నేనే చేస్తున్నాను. భూమి గుండ్రంగా ఉంది అన్నా, లేదా భూమి మీద ఈ ప్రాణులన్నీ కదులుతూ ఉన్నాయి అన్నా, ప్రాణులన్నీ నిలిచి ఉన్నాయి అన్నా, అది నా యొక్క బలమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గామావిశ్యచ భూతాని ధారయామ్యహం ఓజస. ఇంతేకాదు పుష్ణామి చ ఓషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః, నేనే చంద్రుడి యొక్క స్వరూపంలో ఉండి, చంద్రదేవతా స్వరూపినై లేదా చంద్రుడి యొక్క అంతర్యామినై సోమోభూత్వ, అందులోనూ రసాత్మకః రసాత్మకుడినై రసస్వరూపుడినై పుష్ణామి చ ఓషధీ సర్వాః, ఔషధులను అంటే ఫలాన్ని ఇచ్చి అవి కనుమరుగైపోయేటువంటి ఔషధులను, ధాన్యము లేదా గోధుమలు లాంటి పంట పండిన వెంటనే పాడైపోయేటువంటి సస్యాలను నేను పుష్ణామి పుష్టి చెందిస్తున్నాను, వాటికి పుష్టినిస్తున్నాను, వాటికి బలాన్ని ఇస్తున్నాను, వాటికి రసాన్ని ఇస్తున్నాను, వాటికి రుచిని కూడా నేనే ఇస్తున్నాను, వాటిని పూర్తిగా నేనే పెంచుతున్నాను, నేనే పోషిస్తున్నాను. పుష్ణామి చ పోషిస్తున్నాను, పుష్ణామి చ ఓషధీ వీటిని పోషిస్తున్నాను, ఓషధులన్నిటినీ సస్యాలన్నిటినీ నేనే పోషిస్తున్నాను, మానవులకు బలాన్ని ఇచ్చేటువంటి సస్యాలన్నిటినీ నేనే పోషిస్తున్నాను. ఓషధీ సర్వాః సోమో భూత్వ, చంద్రుడనై నేనే చంద్రుడనై చంద్రుడి యొక్క అంతర్యామినై నేనే ఈ పని చేస్తున్నాను. సోమో భూత్వ రసాత్మకః, రసాత్మకుడినై రసస్వరూపుడినై సోముడు చేసేటువంటి అమృత కిరణాలను నా నుంచే ప్రసరింపజేస్తూ నేను ఈ పని చేస్తున్నాను అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. మానవులు స్థిరంగా నుంచునే చోటు నా యొక్క అధీనంలో ఉంది. మానవులు తినేటువంటి ఆహారం, మానవులు తీసుకునేటువంటి ఆహారం అది నా యొక్క అనుగ్రహంతోనే పండుతోంది. నేనే చంద్రుడి యొక్క స్వరూపంలో ఉండి పంటలను పండిస్తున్నాను, నేనే భూమి యొక్క స్వరూపంలో ఉండి ఈ భూమిని నిలబెడుతున్నాను, మానవులను లేదా ఈ ప్రాణులన్నిటినీ కూడా నేను నిలబెడుతున్నాను అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. చాలా పెద్ద భావనను పరమాత్మ మనకు అందిస్తున్నాడు. మనం నుంచున్నది లేదా మనం ఉన్నది స్థిరంగా ఉన్నది, మనతో పాటు ఈ కదిలే ప్రపంచము లేదా కదలని ప్రపంచము, 2 రకాల ప్రపంచాలు ఉన్నది కూడా ఈ భూమి మీదే అయినప్పుడు, ఈ భూమి ఇలా ఎందుకు ఉంది
అని ప్రశ్నించుకోమంటున్నాడు. భూమే గనక మట్టి అయితే, మట్టి మాత్రమే భూమి అయినట్లయితే ఆ మట్టి ఇలా ఎందుకుంది అని ఆలోచించుకోమంటున్నాడు. మట్టి అంటే ధూళి కదా, ధూళి అంటే అది ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోవాలి కదా, ఇటు చెదిరిపోవాలి కదా, అది స్థిరంగా దృఢంగా ఉండటానికి కారణం ఎవరు అని ఆలోచించుకోమంటున్నాడు. ఆ ఆలోచనకు సరి అయిన రీతిలో గనక వివరణ చేసుకోగలిగితే, ఉపనిషద్వాక్యాలను లేదా వేదవాక్యాలను దానికి ఆదర్శంగా తీసుకోగలిగితే దానికి కారణం పరమాత్మే అనే విషయం అర్థమవుతుంది అని కూడా అంటున్నాడు. దానికి తగ్గట్లుగా ఆ పరమాత్మ ఇటు పృథివిని, అటు పైన ఉండేటువంటి స్వర్గలోకాన్ని లేదా ద్యులోకాన్ని, వీటన్నిటిని కూడా పట్టి ఉంచుతున్నాడు అనే అర్థం వచ్చేటువంటి మంత్రాన్ని లేదా ఉపనిషద్ వాక్యాన్ని మనసులో ఉంచుకోమంటున్నాడు. ఏన ద్యౌహు ఉగ్రా పృథివీ చ దృఢ అనేటువంటి వాక్యాన్ని మనసులో ఉంచుకోమంటున్నాడు. పృథివీ ధూళి రూపంలో ఉండేటువంటి ఈ భూమి ఎందుకు చెదిరిపోకుండా ఉంది, ఎందుకు ఇటు ఎగిరిపోకుండా ఉంది అంటే పరమాత్మ యొక్క బలం ద్వారా మాత్రమే అది గడ్డకట్టి ఉంది అనే విషయాన్ని, ఆ మంత్రంలో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు. అర్థం చేసుకుంటూ గాం ఆవిశ్యచ భూతాని ధారయామి అహం ఓజస అనే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోమంటున్నాడు. గామావిశ్య భూమిలోకి ప్రవేశించి భూమి యొక్క స్వభావాన్ని కూడా దాటి భూమిని దృఢం చేసి బలం చేసి దానిని మొత్తం ఈ చరాచర ప్రపంచం మొత్తం నిలవటానికి వీలుగా చేసింది నేనే అనే విషయాన్ని, పరమాత్మ యొక్క విభూతిని అర్థం చేసుకోమని ఈ శ్లోకంలో పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ భూమి పెళుసుగా ఉండటం లేదా ధూళి రూపంలో ఉండటం లేదా అది గట్టిపడటం అనే అంశం మనకు సరిగ్గా మనస్సుకు ఎక్కుతుందో ఎక్కదో. భూమి అనేది గనక మట్టి అయితే గనక చేత్తో పిడికిట్లో పట్టుకోవడం ఎంత కష్టం, లేదా అది ధూళి రూపంలో ఉంటే గనక ఎంత తొందరగా జారిపోతుంది, ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకోవటం కష్టం అని అనుకుంటే ఒక చిన్న ఆఖ్యానం చెప్పుకుంటే దీనికి సరిపోతుంది. వేణుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయన చాలా అధార్మికంగా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసింది. చాలా అధార్మికంగా ఉన్నాడు. ఎవరిని ప్రేమగా చూసుకోవటం లేదు. రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి ఈ వేణుడిలో లేవు. ప్రజలను ప్రేమగా చూసుకోవడు, ప్రజలను గిల్లేస్తూ ఉంటాడు. దీనితో పాటుగా ప్రజలను గిల్లటమే కాకుండా నేను తప్ప మరెవరూ ఇక్కడ సమర్థుడు లేడు, నా గురించే మీ పూజలు లేదా మీ యజ్ఞాలు మీ యాగాలు ఇవన్నీ జరగాలి అని అనటం ప్రారంభించాడు. అది చాలా తీవ్రమైనటువంటి స్థాయికే వెళ్ళింది. ఎక్కడో సృష్టి ప్రారంభ కాలంలోని పరిస్థితే ఇది. ఇలా వెళ్ళగా ఒకరోజు మహర్షులందరూ కలిసి వేణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఉపదేశం చేశారు. ఇది సరి అయిన పద్ధతి కాదు, యజ్ఞాలు యాగాలు నిన్ను ఉద్దేశించి ఎవరూ చేయరు, అది దేవతలకు చెందవలసిందే, నీకు దక్కవలసిన గౌరవం ఏదో నీకు దక్కుతుంది. రాజుగా ఎంత గౌరవం దక్కించాలో అంత గౌరవం అయితే దక్కుతుంది, కానీ మిగతా అంతకంటే ఎక్కువగా నువ్వు ఆశించకూడదు అని చెప్పి చూశారు. ఈ వేణుడు కాస్త మహర్షులను కూడా అవమానించాడు. మహర్షులు కూడా చేసేదేం లేక హుంకరించారు. ఆ హుంకారానికి వేణుడు కాస్త మరణించాడు. మరణించేసరికి రాజ్యంలో అరాచక స్థితి ఏర్పడిపోయింది. రాజ్యం నిలవాలి అంటే రాజు తప్పకుండా కావాలి. ప్రజలను ధార్మికమైనటువంటి మార్గంలోకి నడిపించటానికి, సరి అయిన రీతిలో వ్యవహారం సాగటానికి రాజు యొక్క అవసరమైతే చాలానే ఉంది. కాకపోతే రాజు ఏమో హుంకారంతో మరణించి ఉన్నాడు, ఆయనకు పిల్లలు కూడా లేరు. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి అని మహర్షులందరూ ఆలోచించి ఆయన దక్షిణ భుజం అంటే కుడి భుజాన్ని మథించారు. అరణి అని ఒక చెక్క ముక్క ఉంటుంది, దానితో వాళ్ళు మథించారు. మథిస్తే అందులోంచి ఒక బాలకుడు పుట్టాడు. దీంట్లో వేరువేరు సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం ముట్టుకోకూడదు. బాలకుడు పుట్టాడు. పుట్టిన వాడికి పృథువు అని పేరు పెట్టారు. పృథువు అని పేరు పెట్టి ఆయనకు రాజ్యం ఇచ్చారు. నువ్వు జాగ్రత్తగా రాజ్యపాలన చేసుకో అని చెప్పారు. చెప్పి వీళ్ళందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. వెళితే ఈయన పృథువు గారు రాజ్య వ్యవహారం మొదలుపెట్టాడు.
మొదలు పెడితే రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా బీడు భూములే ఉన్నాయి, ఎక్కడ చూసినా దుమ్ములేస్తోంది. ఏ స్థలంలో చూసినా సరే దుమ్ములేస్తోందే తప్ప ఎక్కడా పంటలు పండటం లేదు, వ్యవసాయం సాగటం లేదు, ఎక్కడ ప్రజలకు సరి అయినటువంటి ఆహారం లభించటం లేదు. దీనికి కారణం ఏమిటి అని ఆయన ఆలోచించాడు. ఆలోచిస్తే ఆయన దివ్య దృష్టికి విషయం అందింది. ఆయన శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం పృథువు గారు. అందువలన దివ్య దృష్టితో ఆలోచిస్తే ఇంతకాలం తన తండ్రి గారు వేణుడు భూమాతను సరిగ్గా గౌరవించలేదు, రాజ్యంలో తన అహంకారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలే చేసుకున్నాడు, కానీ వ్యవసాయం కానీ దానికి తగినటువంటి పనులు కానీ ఏవీ సరిగ్గా చేయలేదు. అప్పటికి సృష్టి ప్రారంభమై కొన్ని రోజులే అయి ఉండటం వలన భూమి యొక్క భౌగోళిక స్థితులు కూడా సరిగ్గా లేవు. అందువలన అంతా దుమ్ముగా ఉంది, అంత పంటలకు లేదా తిండికి దక్కటానికి అనువుగా ఏమీ వాతావరణం లేదు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. దీనికి కారణం ఎవరు అని ఆలోచిస్తే లోపల భూమాత లేదా భూదేవి కనిపించింది. ఆవిడ ఈ వేణుడి మీద కోపం కొద్దీ, తనను గౌరవించలేదు అనే కోపం కొద్దీ తనలో ఉండేటువంటి శక్తులను బయట పెట్టకుండా అవన్నీ లాగేసుకుని కూర్చుని ఉంది. అందువలన ఏ భూమి పంటలకు యోగ్యంగా లేదు, ఏ భూమి తడిసి లేదు, అంతా పొడిబారి ఉంది, అంత ధూళిగా ఉంది. ఈయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి తండ్రి గారు ఏదో తప్పు చేసి ఉండొచ్చు, అప్పుడు భూమి ఇలా వ్యవహరించటం అనేది సరి అయితే అయిండొచ్చు, కానీ ఇప్పుడు నేను వచ్చాను కదా, ధార్మికంగానే పాలన మొదలు పెట్టాను కదా, ఇప్పుడు కూడా భూమి ఇలా ఎందుకుంది అని అనుకున్నాడు. అనుకుని భూమిని ఎలా దండించాలి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ఈయన ప్రభావం భూమికి అర్థమైంది. ఈయన శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం అనే సంగతి కూడా ఆవిడకి అర్థమైంది. అర్థమయ్యి ఏమి దండిస్తాడో అని భయమేసి ఆవు రూపం ధరించి పారిపోతోంది. ఆవు రూపంలో ఉంటే గోమాతను ముట్టుకోకూడదు, లేదా దండించకూడదు, లేదా కనీసం హాయ్ హాయ్ అని కూడా అనకూడదు అని అనుకుంటాడు. అందులో ధార్మికుడైనటువంటి రాజు కాబట్టి నాకు ప్రమాదం ఉండదు అని అనుకుంది. ఈయన భూమాత ఎప్పుడైతే గోరూపాన్ని ధరించి వెళ్ళిపోవటం మొదలుపెట్టిందో అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడ్ని గట్టిగా పట్టేసుకున్నాడు. దండించలేదు, తెలివైన వాడే. ఆవిడ్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని, అమ్మా, ఆయన కాలంలో అలా జరిగితే జరిగి ఉండొచ్చు, ఇప్పుడు నేను జాగ్రత్తగానే ఉన్నాను కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇలా వెళ్ళిపోవటం న్యాయం కాదు కదా, ఇంతమంది ప్రజలున్నారు, వీళ్ళందరినీ సరి అయిన రీతిలో కాపాడాల్సిన బాధ్యత నాకెంతుందో నీకు అంతే ఉంది, కాబట్టి ఇలా పారిపోవటం ఏంటి, నీ శక్తులన్నిటినీ ఉపసంహరింపజేయటం ఏంటి, నువ్వు నీ బాధ్యతల నుండి తప్పించుకోవటం ఏమిటి అని గట్టిగా పట్టుకుని అడిగాడు. అడిగితే ఆవిడ, ఇలా కాదు, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, చేయవలసినటువంటి పనులు కొన్ని నువ్వు గనక చేసినట్లయితే మళ్ళీ అవన్నీ యథాస్థానానికి వస్తాయి, కాస్త మెట్ట భూములు ఎక్కువైనాయి, సారవంతమైనటువంటి భూములు తక్కువైనాయి, కాబట్టి మొదలు సారవంతమైనటువంటి భూములను గుర్తించటము, వాటిని నదీ తీరాలలో సరి అయిన రీతిలో పెంచుకుంటూ ఉండటం లాంటి పనులు చేయాలి, వ్యవసాయానికి కావలసినటువంటి సామగ్రినంతా సమకూర్చాలి, కూర్చి అప్పుడు నన్ను అడగాలి, అప్పుడు నాలో ఉండేటువంటి శక్తులను నేను ప్రవేశపెడతాను, ప్రవేశపెట్టినప్పుడు పంటలు పండుతాయి, రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆయన తన శక్తులను ఉపయోగించి మెట్ట భూముల్ని పల్లం భూముల్ని కొంచెం సరిచేశాడని, తర్వాత పట్టణాలన్నీ కూడా నదుల పక్కనే ఉండాలని, రాజ్యాలు సాధ్యమైనంత వరకు నదులకు దగ్గరగా ఉండాలి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశాడనని, ఆ నదులకు దగ్గరలోనే కొంచెం పట్టణాలకు దూరంగా వ్యవసాయం బాగా సాగేట్లుగా ఏర్పాట్లు చేశాడనని, ఏర్పాట్లు చేసి వ్యవసాయం భూమి యొక్క ధూళిపోయి భూమి కొంచెం తడిగా ఉండేటువంటి పరిస్థితులను, ఆ తడిగా ఉండేటువంటి భూమిల్లో వ్యవసాయం చేసుకుని ప్రజలందరూ రక్షణ పొందేటట్లుగా, ఆహారాన్ని సంపాదించుకుని ప్రజలు రక్షణ పొందేటట్లుగా ఏర్పాటు చేశాడని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కథను శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి పృథువు గారి చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే భూమి యొక్క శక్తి, ఆ శక్తిని నడిపించేది, ఆ శక్తిని సరి అయిన సమయంలో సరి అయిన దిశలో నడిపించేది పరమాత్మ యొక్క శక్తే అనే విషయం మనకు కొంచెం లీలగానైనా అర్థమవుతుంది. ఆ విషయాన్ని అంతకుమించి అంతర్యామిత్వాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటూ పరమాత్మ గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస అని అంటున్నాడు.
దీనితో పాటుగా పుష్ణామిచ ఓషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని రెండో వాక్యం అంటున్నాడు. భూమిలో నీళ్లు లేదా తడి, ఆ తడిలో ఎవరో పంటలు వేశారు, వేసినంత మాత్రాన ఆ పంటలకు శక్తి రావాలి అనే నియమమేమీ లేదు. ఆ పంటలు సరి అయిన రీతిలో గనక పోషణను పొందకపోతే, సరి అయిన రీతిలో వాటికి పోషణ అందకపోతే పంటల యొక్క విలువ ఏమీ ఉండదు. పంట అనేది ఒక కంటెంట్తో కూడినటువంటి అంశం. కేవలం ఇంత లావుగా తింటే కడుపు నిండిపోయేది పంట అవ్వదు. దాన్ని విప్లవమనో మరొకటనో పిలవటం అనేది సరి అయిన పద్ధతి ఏమి కాదు. ఒక తిండి గింజ అది తినేవాడికి బలాన్ని ఇవ్వాలి, తనలో ఎన్నో గుణాలను పొందుపరుచుకుని ఉండాలి. ఎన్నో గుణాలను పొంది తినేవాళ్ళకి రకరకాల వారికి శరీరానికి కావలసినటువంటి పుష్టిని ఇచ్చేదిగా ఆ పంట ఉండాలి. ఆ పంట అలా ఉండటానికి కేవలం భూమి యొక్క శక్తి సరిపోదు. భూమి యొక్క శక్తితో పాటు చంద్రుడి యొక్క శక్తి కూడా కావాలి. చంద్రుడికి అమృత కిరణుడు అనే పేరు ఉంది. చంద్రుడి యొక్క కిరణాలు అమృత కిరణాలు అనే పేరు ఉంది. సూర్యరశ్మి అయితే తప్పకుండా కావాలి. దానితో పాటుగా చంద్రుడి యొక్క అమృత కిరణాల ప్రసారం కూడా ఆయా ఔషధుల మీద, ఆయా సస్యాల మీద, ఆయా పంటల మీద ఉండి తీరాలి. ఉన్నప్పుడే వాటిలో ఒక రసము, ఒక శక్తి, ఒక బలము లేదా ఒక రుచి, స్వాదుత్వం అనేవి ఏర్పడతాయి. అవి గనక లేకపోతే, చంద్ర కిరణాలు గనక సరిగ్గా ప్రసరించకపోతే అది కేవలం కడుపు నిండే గింజ అవుతుంది కానీ, కడుపు నింపటానికి ఉపయోగపడుతుంది కానీ, అవసరమైన మేరకు శక్తిని ఇచ్చి, అవసరమైన మేరకు మన కడుపులోనో లేదా మన శరీరంలోనో ఉండేటువంటి దోషాలను పోగొట్టేటువంటి శక్తి ఆ గింజకు ఉండదు. కాబట్టి చంద్రుడి యొక్క అవసరం ఈ ఔషధులకు చాలా ఉంది అని మన వైదిక విజ్ఞానం చెప్తున్నటువంటి అంశం. చంద్రుడు అమృత కిరణాలతో ఈ ఔషధులన్నిటినీ సరిగ్గా పోషింపజేస్తే, చంద్రుడి యొక్క కిరణాలు సరి అయిన రీతిలో ప్రసరిస్తే మాత్రమే ఈ గింజలకు సరి అయినటువంటి శక్తి ఏర్పడుతుంది అని మనకు వైదిక విజ్ఞానం చెప్తుంది. ఇంతేకాకుండా ఆయుర్వేద విధానం ప్రకారం కూడా చంద్రుడి వెన్నెలలో ఆరబెట్టవలసినటువంటి మూలికలు కూడా చాలానే ఉంటాయి. వారు మూలికలను సంపాదించుకున్న తరువాత, ఇంత భాగం ధన్వంతరికి హోమం చేసిన తరువాత విడిగా ఆ మూలికలను తీసుకుని చంద్రుడి వెన్నెలలో ఆరబెట్టవలసి ఉంటుంది. అలా ఆరబెట్టిన తరువాత వాటికి, ఆ మూలికలకు ఔషధీ శక్తి వస్తుంది, లేకపోతే శక్తి రాదు అని ఆయుర్వేద వైద్య విధానం కూడా మనకు తెలియచేస్తుంది. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నటువంటి పరమాత్మ చంద్రుడు ఈ ఔషధులన్నిటినీ పోషిస్తున్నాడు కదా, ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు కదా. ఆ చంద్రుడు ఎవరో కాదు, చంద్ర రూపంలో నేనే ఉండి, నేనే ఈ ఔషధులన్నిటికీ కూడా శక్తిని ప్రసాదిస్తున్నాను. పుష్ణామిచ ఓషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని అంటున్నాడు. చంద్రుడు ఇలాంటి శక్తిని ఔషధులకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని వేదంలో ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చాలా చక్కగానే చెప్పారు. త్వమిమా ఓషధీ సోమ విశ్వాః త్వమపో అజనయస్త్వంగాః త్వమాతతంథోర్వంతరిక్షం త్వం జ్యోతిషా వితమో వవర్ధ అని ఒక వేదవాక్యం మనకు చెప్తోంది. ఓ చంద్రుడా, నీవు భూమిలో ఉండేటువంటి ఔషధులను, సస్యాలన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నావు. త్వమిమా ఓషధీ సోమ విశ్వాః త్వం అపహ, నీవే ఈ భూమి మీదకు నీటిని సరిగ్గా ప్రవహింపజేస్తున్నావు. నీవే గోవులను ఈ సస్యాలను పుట్టించడం ద్వారా పెంచుతున్నావు. నీవే భూమిని, ఆకాశాన్ని రెండిటినీ కూడా వ్యాపించి ఉన్నావు. నీ వెలుగులతో ఇటు భూమి మీద ఉన్నావు, నీ యొక్క స్థితితో ఆకాశంలో ఉన్నావు. త్వం ఆతతంథ ఉరు అంతరిక్షం త్వం జ్యోతిషా వితమోవర్ధ, నీ యొక్క వెలుగు అంధకారాన్ని పోగొడుతోంది అని ఈ మంత్రం చెప్తోంది. చంద్రుడి యొక్క వెలుగు, ఆ వెలుగును తాకినటువంటి ఔషధులు ఇవన్నీ కూడా పరిపుష్టమవుతాయి అనే విషయాన్ని ఈ వాక్యం మనకు స్పష్టంగా చెప్తోంది. అయితే చంద్రుడి యొక్క వెలుగు విషయంలో ఈ మంత్రంలో ఉన్నదానికి, ప్రస్తుతం కనిపించేదానికి చిన్న తేడా ఉంది. ఆ తేడాకు కూడా చిన్న కారణం ఉంది.
చంద్రుడు చాలా అందగాడు అని పేరు. మంచి అందంగా ఉండేటువంటి వాడు. ఎవరైనా ఆయన్ని చూస్తే చాలా సంతోషపడతాడు. ఆహ్లాదకరుడు అని కూడా ఆయనకు పేరుంది. ఈయన అందం చూసి దక్ష ప్రజాపతి గారు ఆయనకి 27 మంది కూతుళ్ళుంటే వాళ్ళందరినీ ఇచ్చేశాడు. ఇది వైదికమైనటువంటి ఆఖ్యానం. 27 కూతుళ్ళకి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని పేర్లున్నాయి. 27 నక్షత్రాలు. వారందరినీ ఈయనకి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి గారు. చేస్తే ఈయనకి వాళ్ళందరిలోనూ రోహిణి మీద ఎక్కువ ఇష్టంగా ఉండేది. చంద్రుడికి రోహిణికి జ్యోతిష్శాస్త్రపరంగా కూడా కొంచెం సంబంధం ఎక్కువ ఉంది. రోహిణి మీద ప్రేమను ప్రదర్శిస్తూ వచ్చాడు. దాంతో మిగతా వాళ్ళు 26 మంది కొంచెం కోపించుకున్నారు. కోప్పడి తండ్రి గారి దగ్గరకు వెళ్ళి చెప్పారు, అయ్యా మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు, మాలో రోహిణిని కొంచెం ఎక్కువ చేసి చూస్తున్నాడు అని. ఆయన మామగారు మళ్ళీ ఒకసారి చంద్రుడిని పిలిపించాడు, అల్లుడిని పిలిపించి నేను నీకు ఇచ్చినటువంటి పుత్రికలందరినీ సమానంగా చూసుకోవాలి, అది నీ ధర్మం, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసి నా దాకా వచ్చేదాకా చేయొద్దు అని ఒకసారి చెప్పి చూశాడు. చూస్తే సరే అన్నాడు చంద్రుడు. సరే అన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినా వ్యవహారం ఇలాగే ఉంది. రెండోసారి కూడా ఈ 26 మంది పుట్టింటికి వెళ్ళారు. పుట్టింటికి వెళ్ళి మమ్మల్ని చంద్రుడు కొంచెం తక్కువ చేసి చూస్తున్నాడు, పూర్తిగా తిరస్కరించటం లేదు కానీ తక్కువ చేసి చూస్తున్నాడు అని అన్నారు. అంటే మామగారి కోపం వచ్చింది. కోపం వచ్చి, నేను ఇంత భక్తిగా నీకు కాళ్ళు గడికి కన్యాదానం చేసినప్పుడు నా మీద గౌరవంతో ఉండాలి, వాళ్ళు నీకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమతో ఉండాలి, రెండూ లేకుండా నువ్వు వ్యవహరిస్తున్నావు కాబట్టి భార్యలను అని అక్కడ సందర్భంలో ఉన్నది, భార్యను ప్రేమగా చూసుకోవటం లేదు కాబట్టి, భార్యను తగిన రీతిలో గౌరవించటం లేదు కాబట్టి నీకు క్షయవ్యాధి వచ్చుగాక అని శపించేశాడు. క్షయవ్యాధి వచ్చింది. రాజయక్ష్మ అని కూడా పేరుంది దానికి. ఆ రాజయక్ష్మ వ్యాధి నీకు వచ్చుగాక అని శపించేశాడు. అంతవరకు మామగారంటే లెక్క లేకుండానే ఉన్నాడు పాపమైన. కానీ ఆ తర్వాత మాత్రం కొంచెం భయమేసి మామగారు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా ఈ తప్పు ఇంకొకసారి చెయ్యను, నేను మీరు చెప్పినట్టే నడుచుకుంటాను, నాకు ఈ క్షయవ్యాధి పోయేందుకు ఏమైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. అడిగితే మామగారు కొంచెం మెత్తపడి సరస్వతీ నదిలోకి వెళ్ళి స్నానం చేసి, నువ్వు నేను చెప్పినటువంటి తపస్సు చేయి, కొన్ని యాగాలున్నాయి వాటిని చేయి, ఇవన్నీ చేస్తే దోషం పోతుంది, కానీ నా మాట మాత్రం సామాన్యమైంది కాదు, నువ్వు పిల్లనిచ్చిన మామగారిని కష్టపెట్టావు, పిల్లనిచ్చిన మామగారిని కష్టపెడితే ఆ ఊసురు ఉత్తునే పోదు, అందువలన ఎన్ని చేసుకున్నా సరే నువ్వు క్రమంగా 15 రోజుల పాటు ఒక్కొక్క కళ పోగొట్టుకుంటూ తగ్గిపోతూ ఉంటావు, మళ్ళీ క్రమంగా ఒక్కొక్క కళ పెంచుకుంటూ 15 రోజుల పాటు చివరికి నీ పూర్తి కళలతో ఒకరోజు ఉంటావు, 15 రోజుల పాటు క్రమంగా తగ్గిపోతూ ఉంటావు, మళ్ళీ 15 రోజుల పాటు పెంచుకుంటూ పోతావు. ఇట్లా నీ క్షయం అనేది, నీ కళాక్షయం అనేది కొద్దిగా ఉండి తీరవలసిందే. మానవులకు ఈ విషయంలో ఎంతో కొంత అవగాహన కలగవలసిందే. పిల్లనిచ్చిన మామగారిని ఇబ్బంది పెట్టినా, పెళ్లి చేసుకున్నటువంటి భార్యను ఇబ్బంది పెట్టినా, అనవసరమైన కారణాలతో అనవసరమైన సందర్భాలలో అనవసరంగా భార్యను అవమానించినా, ప్రేమగా చూసుకోకపోయినా జరిగే శాస్తి ఏంటి అని మానవులకు తెలియవలసిందే. కాబట్టి నీ క్షయను కొంచెం మారుస్తున్నాను, నీ క్షయని క్షయంగా మారుస్తున్నాను, క్రమంగా క్షయం పొందుతావు, క్రమంగా వృద్ధి పొందుతావు, వృద్ధి క్షయాలను పొందుతూ ఉంటావు అని ఆయన శాపాన్ని తిరగరాశాడు. తిరగరాసిన మీదట చంద్రుడు ఈ విధంగా ఉన్నాడు అని మనకు ఆఖ్యానం చెబుతుంది. ఈ ఆఖ్యానంలో ప్రధానంగా మనం అనుకోదలుచుకున్న విషయాలన్నీ అనుకున్నాము. ఈ ప్రధానమైనటువంటి విషయాలతో పాటు చంద్రుడు ఒకే విధంగా ఉండకపోవటానికి కారణం కూడా ఈ రకంగా మనకు వైదిక ఆఖ్యానం ద్వారా తెలుస్తూ ఉన్నది. కానీ ఏ విధంగా ఉన్నా సరే, ఎంతలా ఉన్నా సరే, చంద్రుడి యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరించిన తరువాతనే, చంద్రుడి యొక్క కిరణాల ప్రసారం ఉన్న తరువాతనే పంటలకు, ఆ ధాన్యపు గింజలకు సరి అయిన రీతిలో శక్తి వస్తుంది అనే విషయం ప్రధానమైనటువంటి విషయం. ఆ శక్తిని ఇచ్చేది పరమాత్మే అనేది ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి విషయం. ఆ ప్రధానమైన విషయాన్ని చూపిస్తూ పరమాత్మ పుష్ణామిచ ఓషధీహి సర్వాహ సోమో భూత్వా రసాత్మక అని అంటున్నాడు. ఇలా 2 భాగాలలో పంటలకు ఆశ్రయమైనటువంటి భూమిలోని శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను అని, ఆ పంటలకు
గింజలకు కూడా శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను అని 2 భాగాలలో గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక అని 2 భాగాలతో చెప్పినటువంటి పరమాత్మ ఈ పంటలు గింజలు అన్నం రూపంగా పరిణమించినాయి, తినే వస్తువుగా పరిణమించినాయి, వండినవో వండనివో ఏదో విధంగా తినే వస్తువుగా రూపాంతరాన్ని పొందినాయి. తినే వస్తువుగా రూపాంతరాన్ని పొందిన తరువాత వాటిని తిన్న తరువాత పరిస్థితి ఏమవుతుంది, తిన్న తర్వాత ఏమవుతుంది, ఏం జరుగుతోంది, ఆ జరగటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. అహం నేనే వైశ్వానరో భూత్వా, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల యొక్క జఠరంలో కడుపులో ఉండి ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణినాం తినేటువంటి ప్రాణుల యొక్క దేహాన్ని చేరుకుని తినేటువంటి ప్రాణుల యొక్క దేహంలో ఉండేటువంటి జాఠరాగ్ని రూపాన్ని ధరించి అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః, నాకు సహాయంగా ప్రాణాన్ని అపానాన్ని వాయువు యొక్క సంచారాన్ని ఉపయోగించుకుంటూ ఆ వాయు సంచారంతో కలిసి ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం, 4 విధాలుగా ప్రాణులు తినేటువంటి అన్నాన్ని నేనే అరిగిస్తున్నాను. పంట పండింది, పండిన పంట తిండి రూపాన్ని ధరించింది, తినేందుకు అనువుగా తయారైంది. అది దానంతటదే పండిన పండు రూపంలో ఉంటే ఉండవచ్చు, లేదా వండిన వస్తువు రూపంలో ఉండవచ్చు. ఏ విధంగా ఉన్నా సరే వస్తువు తిన్న తరువాత, వస్తువును మానవుడు లోపలికి తీసుకున్న తరువాత అది అరక్కపోతే ఇంకా చెప్పనవలసిన అవసరమేమీ లేదు. అది గనక సరి అయిన రీతిలో అరిగి శక్తి రూపంలో పరిణమించి మానవుడికి తన యొక్క శరీరం మొత్తం కావలసినటువంటి శక్తిని అందించలేకపోతే ఈ ఆహారం యొక్క ఉపయోగం ఉండదు. ఈ ఆహారం ఆ సమయంలో విషంగా పరిణమిస్తుంది. విషం అనేది మానవుణ్ణి ఏం చేస్తుంది, లేదా ప్రాణుల్ని ఏం చేస్తుంది అంటే పూర్తిగా సంహరించి వేసేస్తుంది. కానీ కడుపులో జీర్ణం కాకుండా మిగిలిపోయినటువంటి జీర్ణ వ్యవస్థ యొక్క అవసరమే లేని స్థాయిలో గనక ఆహారం లోపల ఉంటే అది విషంగా పరిణమిస్తుంది. కొన్ని సందర్భాలలో సంహారం దాకా కూడా తీసుకువెడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా తిన్న ఆహారం జీర్ణం అవ్వటానికి కడుపులో ఒక అగ్ని లేదా కొన్ని ద్రవాల రూపంలో ఉండేటువంటి అగ్ని కడుపులో ఉండే సంగతి అందరికీ తెలిసిందే కదా. దానికి వైశ్వానరః అని పేరు. ఇంకో మాటలో జాఠరాగ్ని అని పేరు ఉంది. ఆ వైశ్వానరుడు ఇటు ప్రాణాపానాలతో కలిసి, ప్రాణాపానాలు అనేటువంటి వాయు సంచారంతో కలిసి, ఆ వాయు సంచారంతో కలిసినటువంటి ఈ వైశ్వానరుడు అనేటువంటి జాఠరాగ్ని లోపల ఉండేటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తాడు. జీర్ణం చేసి దాన్ని అరిగించి శక్తి రూపంగా మార్చి శరీరంలో అన్ని భాగాలకు కావలసినటువంటి అన్ని భాగాలకు అందిస్తూ ఉంటాడు. ఆ అందించేటువంటి పని ఈ వైశ్వానరుడు అనేటువంటి అగ్నికి ఉంది. ఆ వైశ్వానరుడు అంటే వేరే ఎవరో కాదు, నేనే. అహం వైశ్వానరః, నేనే ఆ వైశ్వానర రూపాన్ని ధరించి ఉన్నాను. నేనే ఆ వైశ్వానర రూపాన్ని ధరించి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణుల యొక్క కడుపులో ఉండి, ప్రాణుల యొక్క జఠరంలో ఉండి, అయం అగ్నిర్వైశ్వానరః ఏనేదమన్నం పచ్యతే అని చెప్పినటువంటి రూపంలో ఈ శరీరంలో ఉండి, జాఠరాగ్ని రూపంలో ఉండి, ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త, ప్రాణాపానాల యొక్క సహకారంతో వాటితో కలిసి పచామి అన్నం చతుర్విధం, 4 విధాలుగా ప్రాణులు తినేటువంటి 4 విధాల అన్నాన్ని నేను అరిగిస్తున్నాను. అరిగించి మానవులకు శరీరానికి కావలసినటువంటి శక్తిని అందిస్తున్నాను అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. అందులో వైశ్వానరః అనేటువంటి పదాన్ని ప్రధానంగా పరమాత్మ చెప్తున్నాడు. వైశ్వానరుడు
ఈ శరీరంలో ఉండేటువంటి అగ్నికి పేరు వైశ్వానరుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రాణినాం దేహమాశ్రిత, దేహంలో ప్రతి ప్రాణి యొక్క దేహంలో ఈ వైశ్వానర శక్తి తప్పకుండానే ఉంటుంది. జాఠరాగ్ని తప్పకుండా ప్రతి శరీరంలోనూ ఉంటుంది అనే విషయం చెప్తున్నాడు. దాంతోపాటుగా వీటికి ప్రాణాపాన సహకారం కావాలి. ఈ జాఠరాగ్నితో అరుగుదల కావాలి అంటే కాస్త ప్రాణాపాన సహకారం కావాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. అర్ధం సవ్యంజనాన్నస్య తృతీయముదకస్య చ వాయు సంచరణార్థంతు చతుర్థం అవశేషయేత్. తినేటువంటి ఆహారం జీర్ణం అవటానికి కావలసినంత నీళ్లను మనం శరీరంలోకి తీసుకోగా, ఆ శరీరంలో మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వటానికి కావలసినటువంటి స్పేస్ లేదా చోటును కూడా మనం కడుపుకు ఇవ్వవలసి ఉంటుంది. ఆ చోటులో ఈ ప్రాణాపానాల సంచారం జరిగినప్పుడు, గాలి సంచారం, వాయు సంచారం సరిగ్గా జరిగినప్పుడు, ఆ వాయువు ఊదినట్లుగా చేస్తే ఈ జాఠరాగ్ని లేదా ఈ వైశ్వానరుడు కాస్త రగులుతాడు. రగిలినప్పుడు ఆ అన్నానికి అరుగుదల అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా పీకల దాకా గనక పూర్తిగా నింపేస్తే లేదా పూర్తిగా దట్టించేసేస్తే గాలి చొరబడదు. గాలి చొరబడకపోతే ఈ అగ్ని రగలదు. అగ్ని రగలకపోతే ఈ అరుగుదల అనేటువంటి క్రియ ఏర్పడదు అనే అంశాన్ని కూడా పరమాత్మ దూరంగా సూచన చేస్తున్నాడు. సరి అయిన రీతిలో తగిన ఆహారమే తీసుకోవాలి, కానీ ఎక్కువ ఆహారం తీసుకోకూడదు అనేటువంటి స్ఫూర్తిని కూడా పరమాత్మ ఈ భాగంలో చూపిస్తున్నాడు. ప్రాణాపాన సమాయుక్త అనటం ద్వారా. అలాగే పచామి అన్నం చతుర్విధం అని అంటున్నాడు. 4 రకాలుగా తినేటువంటి వస్తువులను లేదా 4 రకాలుగా ఉండేటువంటి తీసుకునేటువంటి వస్తువులను నేనే అరిగిస్తున్నాను అని అంటున్నాడు. దానికి భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం అని 4 పేర్లున్నాయి. ఆ 4 పేర్లతో ఉండేటువంటి వస్తువులన్నిటినీ నేనే అరిగిస్తున్నాను అని అంటున్నాడు. అందులో భక్ష్యం అంటే పళ్ళతో గట్టిగా, కాస్త మెత్తగా కాస్త గట్టిగా ఉండి పళ్ళతో నమిలితేనే తెలగలిగినటువంటి పదార్థాలు భక్ష్యం. భోజ్యం అంటే దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండి ఎంతో కొంత నమలటం, నాలుక అలాగే పళ్ళు ఈ రెండిటి సంబంధం ద్వారా తినగలిగినటువంటి వస్తువులు. భక్ష్యాలు అంటే కొంచెం కరకరగా ఉండేటువంటి వస్తువులు అనుకుంటే, భోజ్యాలు అంటే కొంచెం అంతకంటే తక్కువ స్థాయి వస్తువులు. లేహ్యం అంటే నాలుకతో తీసుకునేటువంటి వస్తువు. చోష్యం అంటే తాగేసే వస్తువు, పూర్తిగా మింగేసేటువంటి వస్తువు, నాకవలసిన అవసరం కూడా లేకుండా గొంతులోకి జారిపోయేటువంటి వస్తువు అని 4 రకాలుగా చెప్తారు. ఇందులో కొంచెం అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. చోష్యం అంటే నమిలేసి రసాన్ని మింగేసి ఉమ్మేసేటువంటి దాన్ని చోష్యం అనాలి అని కూడా కొంతమంది అంటారు. కొంతమంది మరొక రకంగా అంటారు. ఏ విధంగా ఉన్నా సరే గట్టిగా తినదగిన స్థాయిలో ఉండేటువంటి వస్తువులు, దానికంటే కొంచెం తక్కువగా ఉండేటువంటి స్థాయి వస్తువులు, దానికంటే మెత్తగా ఉండి నాలుకతో ఆస్వాదన చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి వస్తువులు, అవి కూడా కాకుండా పూర్తిగా మింగటానికి వీలుగా పూర్తిగా పల్చగా ఉండేటువంటి వస్తువులు, ఇలా 4 రకాల వస్తువులను మానవులు ఆహారంగా స్వీకరిస్తారు. అవి వండినవి కావచ్చు లేదా వండకుండా సహజ సిద్ధంగానే పండినవైనా కావచ్చు. ఏ రకంగా ఉన్నా సరే వీటన్నిటినీ కూడా లోపల వైశ్వానరాగ్ని రూపంలో ఉండి, వైశ్వానరుడు అనే పేరు కలిగినటువంటి అగ్ని రూపంలో ఉండి నేనే అరిగిస్తున్నాను, నేనే అరిగిస్తూ మానవులకు శక్తిని ప్రసాదిస్తున్నాను అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. ఈ 2 శ్లోకాలలోనూ గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మక అనే శ్లోకంలోనూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనే శ్లోకంలోనూ పరమాత్మ భోజ్య రూపంలోనూ తినే వస్తువు రూపంలోనూ నేనే ఉన్నాను. తిన్న తర్వాత అరిగించే స్థాయిలో అంటే భోక్తృ రూపంలో కూడా నేనే ఉన్నాను. అటు భోజ్యము ఇటు భోక్త ఈ 2 రూపాలలోనూ నేనే ఉన్నాను అనేది ప్రధానంగా తెలుసుకోమంటున్నాడు. ఇలా గనక తెలుసుకున్నట్లయితే అటు భోజ్య వస్తువు కూడా పరమాత్మ యొక్క రూపమే అని, లోపల ఉండి అరిగిస్తున్నది కూడా పరమాత్మే అనే భావనతో గనక ఆహారాన్ని స్వీకరిస్తే
అప్పుడు ఆహారం యొక్క దోషం ఆ సదరు వ్యక్తిని అంటదు అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. రెండు వస్తువుల మీద, భోజ్య వస్తువు మీద, అలాగే లోపల ఉండి వాటిని తింటూ అరిగిస్తూ ఉన్నటువంటి వైశ్వానరుడి మీద, ఇద్దరి మీద సమానంగా పరమాత్మ బుద్ధిని మనల్ని సాధించుకోమంటున్నాడు. సాధించుకున్నట్లయితే గనక ఆహార దోషాలు కూడా ఉండవు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. కనీసం ఈ 2 శ్లోకాలను భోజనానికి ముందు పఠించుకుంటే ఆహార దోషం యొక్క తీవ్రత అయినా కొంచెం తగ్గుతుంది అని కూడా పెద్దలు అంటారు. అలా ఆహార దోషాన్ని పోగొట్టేటువంటి భావనను, దానికంటే పై స్థాయి అయినటువంటి అంతర్యామి భావనను, దానికంటే పై స్థాయిలో ఉండేటువంటి సర్వాత్మత్వాన్ని ప్రదర్శిస్తూ ఈ 2 శ్లోకాలను పరమాత్మ మనకు ఈ ఉపదేశ రూపంగా వివరిస్తున్నాడు. మనం ఈ పరమాత్మ చెప్తున్నటువంటి భోజ్య రూపంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావనను, అలాగే మన శరీరంలో కూడా అరిగిస్తున్నది పరమాత్మే లేదా పరమాత్మ యొక్క శక్తే అనే భావనను కొద్దిగా మనసులోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసుకుంటూ భోజనానికి ముందు ఈ 2 శ్లోకాలను పారాయణం చేసుకునేటువంటి కనీస అలవాటునైనా మనం పెంచుకుంటూ మన ఆహార దోషాలను పోగొట్టుకుందాం. ఆహార దోషాలను పోగొట్టుకోవటం ద్వారా మనస్సును శుద్ధం చేసుకుందాం. మనస్సును శుద్ధం చేసుకోవటం ద్వారా పరమాత్మ యొక్క వ్యాప్తిని, పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి, మన ఆహార శుద్ధికి, అలాగే మన అంతఃకరణ శుద్ధికి అన్నిటికీ ప్రమాణంగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.